వెల్కమ్ బ్యాక్. ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు. కాపు ఉద్యమ నేత ముద్రగడను ప్రభుత్వం టెర్రరిస్ట్లా ట్రీట్ చేస్తోందని మండిపడ్డారు. మీడియాను కూడా బ్లాక్ చేసి కాపు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ముద్రగడకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటున్న పళ్లం రాజుతో మా ప్రతినిధి రవి విల్లా ఫేస్ టు ఫేస్. తరతరాలుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే తుని ఘటన విషయంలో ఎవరినైతే అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయాలంటూ ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాపు నేతలు కూడా భేటీ అయ్యారు, భవిష్యత్ కార్యాచరణ నిర్దేశించారు. కాపుల కోసం ఏదో చేయాలనే తపనతో దాసరి నారాయణరావు గారు, కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు గారు, చిరంజీవి లాంటి కాపు ముఖ్య నేతలంతా ఒకే తాటిపైకి రావడం ఒక శుభ పరిణామం. దీన్ని కాపు ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో పళ్లం రాజు గారి ఇంట్లో ఒక కీలక భేటీ జరిగింది. భేటీ తర్వాత పళ్లం రాజు గారు మనతో ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? కాపులకు న్యాయం చేసే విధంగా ముందు మీ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ముందుగా మేమందరం కూడా డిస్కస్ చేసింది ఏమిటంటే, ఇప్పుడు వరకు ఏ తీరులో అయితే ప్రభుత్వం అంతా కూడా ముద్రగడ గారితో కానీ వారి కుటుంబంతో కానీ తర్వాత ఆయన ట్రీట్మెంట్ విశేషంలో కానీ మాకు చాలా బాధాకరంగా ఉందనేది మేమందరం కూడా విశ్లేషణగా మాట్లాడటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏదో క్రిమినల్ని ట్రీట్ చేసినట్టు ఆయన అరెస్ట్ చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులను చేయడం మాకు అందరికీ కూడా మొత్తం జాతికి అవమానం పరిచినట్టుగా మేమందరం కూడా భావించాం. తర్వాత కూడా ఆయన్ని అయితే ఏవైతే సంప్రదింపులు జరిపారో అవి ఒకవైపు మేమేమో పాటిస్తున్నాము అని ఒకవైపు చెప్తూ అధికారికంగా, ఇంకోవైపు మంత్రులేమో ఇంకో విధంగా మాట్లాడటం కూడా ఆయన ప్రాణంతో చెలగాటం ఆడుతున్నట్టు ప్రభుత్వం చేస్తుంది అనేది కూడా మేము చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఈ మొత్తం సంఘటనలో కూడా ఏ విధంగా అయితే మీడియాని బ్లాక్అవుట్ చేసి మొత్తం ఎవరైతే అభిమానులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఆయన పలకరిద్దామని వచ్చినా కూడా వాళ్ళని ఆపివేయటం, వాళ్ళ ఊళ్ళోనే ఆపేయటం, నాయకులు ఎవరన్నా కూడా ఆయనతో చర్చిద్దామని వెళ్తే కూడా వాళ్ళ హోటల్ నుంచి బయటికి రాకుండా చూడటం, ఇవన్నీ కూడా ఏదో దారుణంగా ఒక టెర్రరిస్ట్ని డీల్ చేయటం మాకు చాలా బాధాకరం అనిపించింది. అయినా మేమందరం కూడా ఇది కట్టుబడి ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారి వెనకాల మేము కట్టుబడి ఉన్నాం. ఏదైతే ఉద్దేశంతో ఆయన కూర్చున్నారో బీసీ రిజర్వేషన్ మీద, దాన్ని పూర్తిగా మేము మద్దతు పలుకుతున్నాం. దాన్ని సంపూర్ణం చేసే వరకు కూడా మేమందరం కూడా కృషి చేద్దామని కూడా మేము నిర్ణయించుకున్నాం. అయితే ఈవేళ మరి మంత్రులు ఒకలా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత అధికారులు ఇంకో విధంగా చెప్తున్నారు. ఏదైతేనే సరే ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రాణాపాయం లేకుండా వారి కుటుంబ సభ్యులు కూడా సంక్షేమంగా ఉండేలాగా ప్రభుత్వం ప్రవర్తిస్తే బాగుంటుందని నేను హెచ్చరిస్తూ, ఈ బీసీ రిజర్వేషన్ కాపు జాతికి అనేది ఒక ప్రథమ అంశంగా తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయడంలో సిన్సియరిటీ ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఎగ్జిబిట్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఓకే, ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆంధ్రప్రదేశ్లో కాపుల అంటే మీ సామాజిక వర్గం ఓటర్లు కీలకంగా ఉంటారు. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు పెట్టారు. ఆ ఎన్నికల హామీగా ఉన్నదాన్నే అమలు చేయమని ఇప్పుడు ముద్రగడ గారు అడుగుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే మంత్రులు కొంతమంది రెచ్చగొట్టే విధంగా ఏదైతే ఎవరి ఓట్లతో ఈరోజు మంత్రి పదవుల్లో ఉన్నారో అధికారంలో ఉన్నారో వాళ్ళందరూ ఈ రకంగా మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది వాళ్ళు బాధ్యతగా మాట్లాడటం నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక న్యాయమైన కోరిక. ఇది గతంలో కూడా కాపులకు రిజర్వేషన్ ఉండేది, 56లో తీసేయటం జరిగింది. తర్వాత సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తర్వాత మండల కమిషన్లో కూడా కాపులు ఇంక్లూడ్ అయి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఎన్నిక హామీగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నెరవేర్చమని మేము కోరాం, కానీ అంతకన్నా మేమేం కోరలేదు. అయితే దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ దృష్టితో వాళ్ళు అర్థం చేసుకుని మెచ్యూర్గా మాట్లాడటం బెటర్ అని నేను వాళ్ళకి హితోపదేశం చేస్తున్నాను. ఓకే, ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీని రాజమండ్రికి తరలించే సందర్భంలో మనం చూసాం, చాలా దారుణంగా అరాచకంగా ఆడవాళ్ళు అని కూడా చూడకుండా ట్రీట్ చేసిన
పరిస్థితిని మనం చూసాం. తర్వాత కూడా రాజమండ్రిలో మీడియాని దగ్గరికి రానియకుండా, కుటుంబ సభ్యుల్ని దగ్గరికి రానియకుండా, ఈ రకంగా అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వంలో ఉన్నామా అని చెప్పి చాలామంది ఆలోచించుకునే పరిస్థితి. సో సర్కార్కి ఏం చెప్పబోతున్నారు మీరు? అందులో ఏం సందేహం లేదు, చాలా నియంతృత్వంగా వాళ్ళు ప్రవర్తించారు. మీడియాను బ్లాక్అవుట్ చేయటం, తర్వాత ఏమో అభిమానులనేమో దగ్గరికి రాకపోవడం, ఇవన్నీ కూడా ఏదో ఒక ఆయనకి హాని చేద్దాం, ఆయన ప్రాణంతో ఆడుకుందాం అనే ఉద్దేశంతో చేసినట్టు కనిపిస్తుంది. అది చాలా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది. దీని గురించి అందరం కూడా చర్చించుకుని చాలా బాధపడ్డాం. ఇది ఈ విధంగా కొనసాగింపు జరిగితే అయితే సమాజం నుంచి, సామాజిక వర్గం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో వాళ్ళే ముందు ముందు చూస్తారు. ఓకే, మీరంతా కలిసి, కాపు ముఖ్య నేతలంతా కలిసి రాజమండ్రి వెళ్దామా వద్దా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? వెళితే పరిస్థితులు శాంతి భద్రతల విషయంలో చూస్తే కనుక కొంచెం శాంతి భద్రతలు విషమించే అవకాశం ఉంది కాబట్టి శాంతియుతంగా వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే అక్కడికి వెళ్ళే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఒక కొలుక్కి వస్తున్నట్టు మాకు సమాచారం అందింది. ఇటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళి మళ్ళీ ఏదో రెచ్చగొట్టినట్టు ఉంటుందని భావించి ప్రస్తుతానికి మేము అక్కడికి వెళ్ళడం నిలకడ వేశాము. కానీ తప్పకుండా ఈ మళ్ళీ మోసపూరితపనం ఏమన్నా కనిపిస్తే తప్పకుండా ఈ కాజ్ గురించి, ఆయన ప్రాణం కాపాడడానికి కూడా మేము అందరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే చాలామంది విమర్శిస్తున్నారు, 2004 నుంచి 2014 వరకు మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఈ ఇష్యూని తెరపైకి తీసుకురాలేదు, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెస్తోంది అనేది ఒక విమర్శ. ఏం చెప్తారు? ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ కేంద్రంలోని, రాష్ట్రంలోనే ఉండటం వాస్తవం. కానీ నాకు గుర్తున్నంత మటుకు 8.5 సంవత్సరాలు అందులో నేను మంత్రిగా ఉన్నాను, కేంద్ర మంత్రిగా ఉన్నాను. నాకు తెలిసినంత దృష్టిలో ఇది ప్రథమ సబ్జెక్టుగా ఎప్పుడూ రాలేదు. అది మర్చిపోయామనేది కాదు, కానీ మేము ఎప్పటికప్పుడు కూడా మాకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హైకమాండ్తోని, తర్వాత ఇక్కడ కూడా ఈ అంశం ఉంది, ముందుకు తీసుకువెళ్ళాలనేది చర్చ జరిగింది. కానీ దాని గురించి స్ట్రాంగ్గా ఎప్పుడు పబ్లిక్ నుంచి వచ్చినట్టు మాకు కనిపించలేదు. అప్పుడు తర్వాత రాను రాను తెలంగాణ అంశం ముందుకు రావడంతో అది బ్యాక్ బర్నర్ మీదకి వెళ్ళిపోయింది. ఇది ఈనాడు రావడానికి, తునిలో 10-15 లక్షల మంది రావడానికి కారణం ఏమిటంటే అది బలంగా కోరిక ఇంకా ప్రజల మనస్సులో ఉంది గనక. అయితే అందులో ఎన్నికల హామీగా తెలుగుదేశం ఇవ్వడం వల్ల కూడా అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇది ఇప్పుడు తర్వాత ఈ ప్రభుత్వం ఏమీ చేస్తున్నట్టు కూడా కనిపించలేదు సంవత్సరంన్నర. అందువల్ల ముందుకు వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేయండి అని మొదలుపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ, రఘువీరారెడ్డి గారు పూర్తిగా మద్దతు ప్రకటించారు. అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఈవేళ బిల్లుని పార్లమెంట్లో తీసుకురండి, ఈ సబ్జెక్ట్ని మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అందులో ఏమీ వెనకంజలేదు, అందులో ఏమీ సందేహం లేదు. మేము పవర్లో ఉన్నప్పుడు మాత్రం ఇంత స్ట్రాంగ్గా సబ్జెక్ట్ రాలేదు. అంటే 9వ రోజు దీక్ష కొనసాగుతుంది. 9 రోజులు దాటిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా విషమిస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య సామరస్యపూర్వకంగా క్లోజ్ అయితే బాగుంటుంది, కాపులకు మేలు చేసే విధంగా, అలాగే ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండే విధంగా. సో కాపు యువకుల్ని మనం చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ గోదావరి జిల్లాల్లో సంయమనం కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు, ఎక్కడికక్కడ పోలీసులు వాళ్ళని అణచివేస్తున్నారు, కొన్ని చోట్ల పోలీసు అధికారులు వాళ్ళతో అనుచితంగా ప్రవర్తిస్తున్న వార్తలు కూడా మనం చూస్తున్నాం. కాపు యువకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈవేళ మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముద్రగడ పద్మనాభం గారి ప్రాణం కాపాడుకోవాలి, వాళ్ళ కుటుంబం సంక్షేమంగా ఉండాలి. తర్వాత మన డిమాండ్, కాపు బీసీస్లో చేయవలసిన డిమాండ్ గురించి తప్పకుండా పోరాటం చేద్దాం. కానీ ఈ పరిస్థితుల్లో నిగ్రహంగా ఉండండి అని నేను కాపుల్ని కోరుకుంటున్నాను, కాపు యువకులు ముఖ్యంగా కోరుకుంటున్నాను. నేను ఈ విధంగా ఏ వైఖరిలో అయితే ప్రభుత్వం ప్రవర్తించిందో, మీడియాని బ్లాక్అవుట్ చేస్తూ మళ్ళీ పోలీసుని ఏ విధంగా వివరించింది అనేది మనం తప్పకుండా గమనించాలి. ఎంత మొండిగా వీళ్ళు వెళ్తున్నారో కూడా గమనించాలి. ఇది మనసులో మాత్రం పెట్టుకోండి అని నేను కూడా కాపు యువకుడికి, కాపు సామాజిక వర్గానికి కూడా నేను ఇచ్చే సందేశం. థ్యాంక్ యూ పల్లన్ రాజు గారు. కాపు యువకులు ఏదైతే ఉన్నారో ఒక ఉద్వేగ భరిత వాతావరణంలో ఉంది గోదావరి జిల్లాలో, అయినప్పటికీ కూడా కొంచెం సంయమనం పాటించండి అని పల్లన్ రాజు గారు కాపు యువకులకి సందేశం ఇస్తున్నారు. అలాగే ఏపీ సర్కార్ కూడా చెప్తున్నారు, ఏదైతే మీరు హామీ ఇచ్చారో అదే హామీ కోసం మేము పోరాడుతున్నాం, కొత్తగా అడిగింది కాదు. సో ముద్రగడ గారు వయసు రీత్యా 9 రోజులు దాటుతున్న పరిస్థితుల్లో ఆయన నిరాహార దీక్ష ఒక సానుకూలమైన నిర్ణయం రావాలని, దాన్ని బట్టే ఒక భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కేంద్ర మాజీ మంత్రి పల్లన్ రాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రవిశంకర్ విల్లా, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.